పాలమూరు నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర జాతరలో జరిగినటువంటి దుర్మార్గమైన దుశ్చర్య ఘాతుకం 2 నెలల చిన్నారి పైన ఆధిపత్య రాజకీయ దురంకార కరుడుగట్టినటువంటి దుర్మార్గమైనటువంటి మధుసూర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తుకారం రెడ్డి, సతీష్, వాడి కొడుకు సతీష్ రెడ్డి, ఇంకొక 4 రెడ్లను కలుపుకొని 8 మంది అత్యంత క్రూరంగా నీచంగా దళిత బహుజనుల మీద దాడి చేసినటువంటి దృశ్యం చాలా అమానవీకరమైంది. ఈ సంఘటనలో 2 నెలల చిన్నారిని తొక్కి చంపినటువంటి మధుసూర్ రెడ్డి గారిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, మొన్న 18వ తారీఖు నాడు అక్కడ కొమ్మెర జాతరలో అక్కడ నిర్వహిస్తున్నటువంటి మధుసూర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న సర్పంచ్ రెడ్డి, తుకారం రెడ్డి, వీళ్ళొక ఫ్యామిలీ. ఎవరు? ఈ అమ్మాయి రజక కుటుంబానికి చెందినటువంటి అబ్బాయి. ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న ఒక ఎస్సీ మాదిగ అమ్మాయి. అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ, వీళ్ళందరూ కలిసి గుడి పోవడం జరిగింది. అక్కడ ఆపిరు వాళ్ళు. ఎందుకు ఆపిరు? 100 రూపాయలు మీరు కట్టాలి గుళ్ళోకి రావాలంటే. 100 రూపాయలు మేము కడతామన్నా, కాకపోతే 100 రూపాయలకు మీరు రసీదు ఇస్తారని అమ్మాయి అడగడం జరిగింది. మమ్మల్ని రసీదు అడుగుతావా, చాకలి ముండా, మాదిగ ముండా అని దుర్భాషలు ఆడుతూ గలీజు మాటలు తిడుతూ వాళ్ళ తల్లి పైన, ఆ అబ్బాయి భార్య పైన, వాళ్ళ చెల్లె పైన చేయి చేసుకొని నెట్టేస్తే వాళ్ళు ఏడ్చుకుంటూ ఆ లైన్లో వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్న మహిళలను అన్నారంట, ఏందమ్మా ఇట్లా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారంటే గలీజు మాటలు తిడుతుండ్రు అమ్మా, ఇట్లా సంగతి అంటే మీరు వాడిని గల్లాబట్టి అడగపోయారు అన్నారంట అక్కడ ఉన్న మహిళలు. వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత ఈ సంగతి తెలిసినటువంటి ఆ అబ్బాయి వచ్చి ఆ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లలో మీ 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 భార్యలను కానీ మీ తల్లులను కానీ ఈ విధంగా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అని పెట్టినందుకు అహంకారంతో రగిలిపోయి, ఆధిపత్య కరడుగట్టిన అహంకారంతో రగిలిపోయి ఆ అబ్బాయిని పిలిపించి అక్కడికి వచ్చినోడి మీద మూకుముడి దాడి చేసి ఆ కొబ్బరికాయల రూములో వేసి చావ బాదుతూ ఉంటే ఆ తల్లి, భార్య, వాళ్ళ చెల్లె వద్దన్నా వదిలిపెట్టుని, మామ వద్దని ఆ వరుసలు పెట్టుకునే సంస్కృతి ఊళ్ళలో ఉంటుంది. ఆ పిల్లని తీసుకుపోయి 2 నెలల పిల్లని కాలుకాడ పెడితే మధుసూర్ రెడ్డి తొక్కి తనడం జరిగి ఆ తొక్కడం వల్ల ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇంత దుర్మార్గానికి, ఇంత దుశ్చర్యానికి పాల్పడుతున్నటువంటి ఈ దుర్మార్గమైన అహంకారం ఏందని మేము అడుగుతూ ఉన్నాం. అసలు మీరు ఎవడు? దేవాలయాలకు పోవడానికి 100 రూపాయల ఫీజు పెట్టి అక్రమంగా వసూలు చేసి వాళ్ళ కుల దూషణ చేసి వాళ్ళని కొట్టి బయటకు పంపించి చిన్న పిల్ల పసిగని తొక్కి చంపడం అంటే మనిషిగా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి. మేము చెప్తా ఉన్నాం, వాళ్ళు పోయి కేసు పెడితే అక్కడ ఉన్నటువంటి సిఐ అశోక్ రెడ్డి, అదేవిధంగా శ్రీనివాసులు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా వీళ్ళని భయపడించి పంపించి ఎవరైతే బాధితులో వీళ్ళు పోయి అయ్యా మమ్మల్ని ఇట్లా కొట్టిరు, మమ్మల్ని ఇట్లా చేసిరని కేసు పెట్టకపోతే వీళ్ళ మీదనే ఉల్టా కేసు పెట్టినంటే మరి ఆ పోలీసులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇలా ఈ రేవంత్ రెడ్డికి ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాను. ఇంత దుర్మార్గమైన పరిపాలన మేము ఎప్పుడు చూడలే. రెడ్లు అంటే ఒక అరాచకత్వానికి ప్రత్యేకంగా మిగిలిపోతున్నారు. ఆనాడు రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, పుచ్చపల్లి సుందర్రామరెడ్డి ఈ పేద ప్రజల గురించి యుద్ధం చేసినటువంటి మహోన్నతమైన రెడ్లు ఉన్నటువంటి ఈ తెలంగాణలో మరి ఈ రెడ్లు ఎవరి రజాకారు వారసులు ఈ రెడ్లు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా భార్యలను తిడతావరా, మా భార్యలను తిట్టుకుంటూ, మా తల్లులను తిట్టుకుంటూ నువ్వు వాట్సాప్లో పెడతావా అంటే, అవునరా మధుసూదన్ రెడ్డి, నీ భార్య, నీ తల్లి, నీ పిల్లం ఆడితే కానీ వాళ్ళు ఆడవాళ్ళు కారా ఇంట్లో నేను అడుగుతా ఉన్నాను. ఏం ఆధిపత్య అహంకారం, ఏం కండకావరం? మీ యొక్క అధికార ఫీజులు విక్తే కొడుకులకు ఈ అహంకారం తగ్గుతుందని నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్లు, వెలుమలు, బ్రాహ్మణులు, వైశ్యులు ఎవరైనా కానీ అన్ని కులాల వాళ్ళు మానవతావాదం ఒకటి ఆలోచించాలి. ఈ రజాకార్ల వారసులు ఓడైతే ఉన్నాడో కుల దురంకరంతో విర్రవీగిపోతుంది. మేము అందరు రెడ్లు అనట్లేము, ఎందుకంటే చాలామంది రెడ్లు ఉత్తములు ఉంటారు, చాలా మంచిగా ఇంటి పక్కన వరుసలు పెట్టి పిలుచుకుంటాం, ఒకరి కష్టాలు ఒకరైతాం. కానీ ఎవరైతే ఈ ఇంకో రెడ్లు ఉంటారు కదా, ఈ ఆధిపత్య అహంకారంతో ఈ యొక్క రజాకార్ల వారసులాగా విర్రవీగిపోతూ ఉంటారు. వీళ్ళొక మానసికమైన రోగంతో బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో కొందరు రెడ్లు ఆ మానసిక రోగంతో బాధపడుతున్నారు. ఏం మానసిక రోగం అంటే, మేము పెద్ద కులం, మేము పైకి వచ్చాడు. అరే బాబు, మనుషులందరూ ఒక అయ్యకు ఒక అబ్బకే పుడతారు. పెద్ద కులం, గిద్ద కులం ఏం ఉండదు ఇక్కడ. కులాలు పెద్ద కులము, చిన్న కులం అనేది మీ మానసిక రోగానికి సంబంధించింది. ఏం అహంకారం అది? ఎవడి అహంకారం అది? ఏం తెలంగాణ వచ్చిన తర్వాత డీజీపీ శశిధర్ రెడ్డి, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడున్న ఎమ్మెల్సీ రెడ్డి, అక్కడున్న ఎమ్మెల్యే రెడ్డి, అక్కడున్న సర్పంచ్ తుకారం రెడ్డి, మొత్తం రెడ్ల రాజ్యం అనుకుంటున్నా? బిడ్డ, వెంటబడి తరిమి కొట్టిన చరిత్ర ఉంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో రజకులు ప్రతి ఇంటి నుంచి కదలాలి. ఈ రాష్ట్రంలో రజక సోదరులు ప్రతి ఇంటి నుంచి కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు అందరూ కలిసి అక్కడ ఆ అమ్మాయికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇది కుల సమస్యగా చూడట్లేదు మేము.
ఇది కుల సమస్య చూడచ్చు. రాజకీయ అహంకారానికి మదమెక్కిన మధుసూదన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి యొక్క కుల దురంకారానికి ఈ రాష్ట్రంలో బలైపోయిన ఒక చిన్నారికి న్యాయం కోసం మేమందరం పోరాటం చేస్తూ ఉన్నాం. అక్కడ డిఎస్పీ అంటే 144 సెక్షన్ పెడుతున్నాం, ఎవరు రావద్దండి. మీరు 144 సెక్షన్ పెట్టుకున్న దానికి ఎవరిని కాపాడడం కోసం పెడుతున్నారు పోలీసు వ్యవస్థ. ముఖ్యమంత్రి బామ్మారిదిని, ముఖ్యమంత్రి చుట్టాలని, ముఖ్యమంత్రి చెడ్డి దోస్తులను కాపాడదానిక ఎవరి కోసం ఉంది పోలీసు వ్యవస్థ? దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు పోలీసు వ్యవస్థ. అక్కడ సిఐ అశోక్ రెడ్డిని కూడా సస్పెండ్ చేయాలి, అక్కడ ఉన్న పోలీసులను కూడా సస్పెండ్ చేయాలి మొత్తం పూర్తి స్థాయిలో. వాళ్ళ మీద ఈ నేరం జరగడంలో ఈ పాప యొక్క రక్తం వీళ్ళందరి చేతులకు చుట్టుకుంటుంది. నేను మా రెడ్డి సోదరులకు, మా రెడ్డి జాగృతికి ఒకటి విన్నవిస్తున్నా. అన్న, ప్రియాంక రెడ్డికి ఒక అన్యాయం జరిగింది. మన బిడ్డ ప్రియాంక రెడ్డి మీద జరిగినటువంటి ఆ అన్యాయం, అత్యాచారానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఈ రాష్ట్రంలో అందరం మనం స్పందించాం. సోషల్ మీడియాలో విపరీతమైన ఒత్తిడి కారణంగా ఆ రోజు సజ్జనార్ గారు తీసుకుపోయి 5 పోరగాళ్ళు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అసలు దోషులు తేలకుండా కూడా. ఈరోజు మీకు ఎందుకు అనిపిస్తలేదన్నా? మీరు ఎందుకన్నా ఇట్లా కులంగా ఆలోచిస్తున్నారు? ఎందుకన్నా రెడ్డి జాగృతి వచ్చాడా? ఆ చిన్న అమ్మాయికి, మన హిందూ బిడ్డకు చిన్న 2 నెలల ముక్కుపచ్చలార పిల్లని క్రూరంగా, కక్కోషంగా, రాక్షత్వంగా, దుర్మార్గంగా తొక్కి సబ్బిన మధుసూదన్ రెడ్డి కానీ ఎందుకు అక్కడ ఉరి తీయాలి? అక్కడ ఎందుకు ఎన్కౌంటర్ చేయాలని మీరు డిమాండ్ చేస్తలేరన్నా? రావాలి కదన్నా. మనందరం మానవత్వం ఉన్న మనుషులం కదా. మనం కులాల గురించి ఆలోచిస్తామా? కులాల గురించి బతామా? పొద్దున్న లేస్తే ఈ సమాజంలో తెలంగాణలో కులాలన్నీ వరుసలు పెట్టుకొని పిలుచుకునేటువంటి సాంప్రదాయం అన్న మనది. ఇంకెన్ని రోజులు ఇట్లా ఆలోచిస్తారు? రెడ్లు కూడా స్పందించాలి ఈ విషయం మీద. వాడికి శిక్ష పడేంత వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు మానవత్వం ఉన్న రెడ్లు కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇంత దుర్మార్గమా? ఇంత అణిచివేతనా? ఇంత అక్రమమా? ఒక చిన్న పిల్లల్ని చంపేస్తే కనీసం హిందూ సంఘాలు ఇలా కొవ్వపన్ను గురించి మాట్లాడి ఏమి మరి? మా హిందూ సంఘాలు హిందూ బిడ్డే కదా, మన హిందూ టెంపుల్ కదా. ఇంకా చాకలి, మంగలి, మాదిగా, మాల అని ఇట్లా కొట్టుకుంటూ పోతే, తిట్టుకుంటూ పోతే హిందుత్వం ఏమైందని ప్రశ్నిస్తూ ఉన్నా. హిందుత్వానికి ప్రధానమైన శత్రువులే ఈ కుల దురహంకార కుక్కలే హిందుత్వానికి ప్రధాన శత్రువులు. ఆనాటి నుంచి వేల సంవత్సరాలుగా వర్ణ వ్యవస్థలో, 100 సంవత్సరాలుగా కుల వ్యవస్థలో అణిచివేత వేస్తున్నది ఈ కులహంకార దుర్మార్గ ఆధిపత్య కులాల వలనే హిందుత్వం నష్టపోతూ ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, విహెచ్పికి, విశ్వ హిందూ పరిషత్ సోదరులకు, అదేవిధంగా బజరంగ్ దళ్ సోదరులకు, మా బీజేపీ సోదరులకు ధార్మిక సంస్థలన్నీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఊరిలో దేవాలయ కమిటీని మొత్తం రద్దు చేసి మాదిగా కానించి, మాల కానించి, చాకలి, మంగలి వీళ్ళంతా గ్రామానికి సేవ చేసి వాళ్ళ తరతరాల జీవితాన్ని అర్పించారు మనందరి కోసం. మాదిగా, మాల, చాకలి, కుమ్మరి, కమ్మరి వీళ్ళతో కమిటీలు ఏర్పాటు చేసి మన యొక్క దేవాలయ ప్రతిష్టతను కాపాడుకోవాలని అహంకారం వీరి బాబు గారు పటేలు, వీడు పటేలు, రేవంత్ రెడ్డి ఆ రోజు దుర్మార్గమైనటువంటి దొరల పాలన కూల్చాలి, ఈ రావుల పాలన కూల్చాలి, ఈ వెలమ దొరల పాలన కూల్చాలి అంటారు కదా. ఇలా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ సోదరుల పక్షాన కూడా మేము చెప్తాం. ఈ రెడ్డి పటేల రాజ్యం కూడా కూల్చే అవకాశం ఉంది. కూలాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలి. అందరం అక్కడ సమిష్టిగా పోరాటం చేస్తే తప్ప అక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేదని తెలియజేస్తూ, ఖబర్దార్ ఆ 8 మందిని తీసుకొచ్చి నువ్వు ఎన్కౌంటర్ చేస్తావా, 8 మందిని తీసుకొచ్చి సామూహిక దహనం చేస్తారా అని వాడిని ఆ ఊరి నుంచి తరిమి కొట్టాలి. ఆ బాధిత కుటుంబానికి ₹1 కోటి సాయం చేయాల్సిందే. ఆ బాధిత కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి. జరిగిన ఈ అన్యాయం, అరాచకం, క్రూరత్వానికి ఆ 8 మందిని కఠిన కారాగార శిక్ష చేస్తారా యావజ్జీవ, లేదంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారా? ఇక్కడ రేవంత్ అని నేను ఒకటి చెప్తున్నాను, నీ మనవడి కోసం ఫుట్బాల్ ప్లేయర్ సెమీని పిలిపించి 150-200 కోట్లు పెట్టి నీ మనవడి కోసం పిలిపించినావన్నా. ఈ అమ్మాయి నీ మనవరాలు లాంటిదన్నా. నీకొక బిడ్డ ఉంది, నీకో మనవడు ఉన్నాడు. పాపం ముట్టిగా పోదు. ఈ పాపంలో కనుక నువ్వు కులమనో, తలవనో, రెడ్డి అహంకారమనో, మా రెడ్డి కులమనో కనుక నువ్వు అది చేస్తే ఈ పాపం ఒకప్పుడు కాలం పిల్ల తరలేదు. ఈరోజు పాపం ఇప్పుడే తగులుతుందన్నా. అత్యంత తప్పు చేసిన వాడివి అవుతావు. నువ్వన్న ప్రజల పక్షాన ఉండాలి. అధికారం, అహంకారం చూపించడం కాదు రేవంత్ రెడ్డి అన్న. అధికారం అంటే బాధ్యత అన్న. అధికారం అంటే బాధ్యత. నువ్వే అంటున్నావు కదా, నేను రేవంత్ గౌడ్ని, రేవంత్ మాదిగని, రేవంత్ గంగపుత్ర, రేవంత్ ముదిరాజు, నువ్వే చెప్పుకుంటున్నావు రేవంత్ దీనని. మరి ఇక్కడ న్యాయం జరగకపోతే అక్కడ కేసు ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్ చేయాలి. ఆ నిందితుల్లో ఒకరిని మాత్రం ఎన్కౌంటర్ చేయాలి, ఆ తొక్కినోడిని. మిగతా వాళ్ళకి యావజ్జీవ శిక్ష పడాలి. వాళ్ళు శాశ్వతంగా మళ్ళొకసారి రాజకీయాలు పోటీ చేయకుండా ఉండాలి. ఆ టైంకు ఉన్న పోలీసుల్ని మొత్తం సస్పెండ్ చేయాలి. అన్న నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇది కుల సమస్యగా చూస్తున్నాము. దురహంకారం తెగ బలిసిన
రజాకార్ల వారసులైనటువంటి దుర్మార్గ రెడ్డి అహంకారానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పోరాటంగా నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు. చాలా దాడులు జరుగుతున్నాయి బీసీ ఎస్సీ ఎస్టీల మీద. వీటినన్నిటిని తిప్పికొట్టే సమయం వస్తుంది, తరిమి కొట్టే రోజు వస్తాయని తెలియజేస్తూ ఉన్నాను.